అవునండి. బాస్, అయ్యో బాస్, వద్దు, తాకండి, అయ్యో వద్దు బాస్. అయ్యో, విషయం తాగేంతగా ఇప్పుడు ఏం జరిగింది బాస్? రేపు మీరే ఒక బెర్నార్డ్ షా గాను ఒబామా గాను. ఇప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళ పేర్లన్నీ చెప్తున్నావు? ముందు అసలు ఇది విషయం అని ఎవరు చెప్పారా? ఒంట్లో బాగోలేదు, మాత్రం వేసుకుందాం అనుకున్నాను. నీ వల్ల తాగాల్సిన పాలు పోయాయి, ఉండాల్సిన ఇల్లు పోయింది. ఇల్లు పోయిందా? ఎలా బాస్? ఏ నీకు తెలీదు? నువ్వు నాతో రాలేదు, పిల్ల బాగుందని చెప్పలేదు. బాస్, తళ్ళాడే తాజా యాపిల్ లాంటి పిల్లని చూసి ఎవరైనా నచ్చలేదని చెప్పగలరా? అయినా సరే బాస్, నా వల్ల డ్యామేజ్ అయిన మీ జీవితాన్ని నేనే రెన్యువల్ చేస్తాను. ఎరా, రెన్యూల్ చేయడానికి నా జీవితం ఎఫ్సీకి వెళ్ళిన ఆటోనా? నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు వెళ్ళు. బాస్ 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 బాస్, ఒకసారి డబ్బు తీసుకుని పని పూర్తవకపోతే నా మనసాక్షి నన్ను చంపేస్తుంది. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఆ పిల్లని మీతో కలిపి చూపిస్తాను. ప్లీజ్ బాస్, ప్లీజ్ 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 బాస్. మరీ అడుగుతున్నాడే. ఇదిగో, నేను నువ్వు వేసిన సీన్ లో నేను విలన్లా, నువ్వు హీరోలా కనిపించావు. ఇప్పుడు నేను చేయబోయే సీన్ లో నువ్వు విలన్ గాను, నేను హీరోగాను ఉండాలి. ఎలా బాస్? ఆ టైప్ లో ఓ కొత్త సీన్. కొత్త సీనా? చెప్పండి చెప్పండి బాస్. దగ్గరకు రా. గట్టిగా మాట్లాడుకుంటే ఎవడైనా వినేసి సినిమాలో పెట్టేసుకుంటా. అవునవును. మన హీరోయిన్ గాయత్రి కాలేజీ నుంచి వెళ్తుంటుంది. నువ్వు వెనకాలే వెళ్లి తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పారిపోవాలి. నేను వెంటనే నిన్ను తరుముకుంటూ వచ్చి నిన్ను కొట్టినట్టుగా కొట్టి ఆ బ్యాగ్ లాక్కుని గాయత్రి చేతిలో పెడతాను. వెంటనే అమ్మాయి నువ్వు చెడ్డవాడివి, నేను మంచివాడిని అనుకుంటుంది. ఎలా ఉంది? మరీ పాత సీన్ గా ఉంది బాస్. నేనే 6-7 సార్లు చేశాను. అందరూ పాత వేరే చేస్తున్నారు, మన కాంబినేషన్ లో చేసినప్పుడు కొత్తగా ఉంటుంది. కరెక్ట్. చేస్తావా? చేస్తాను. హాయ్. అయ్యో, బ్యాగ్, అయ్యో, దొంగ, అయ్యో. ఏమైంది గాయత్రి? బాబా, ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చాడే, అతను నా బ్యాగ్ లాక్కుని వెళ్ళాడు. రాస్కెల్, ఫస్ట్ హీరో నేనుండగా సెకండ్ హీరోకి నువ్వు చదివించావుగా. ఇప్పుడు చూడు, నీ బ్యాగ్ లాక్కుపోయాడు. ఇక మీదనే ఈ బావతో మర్యాదగా మాట్లాడు. సారీ బాబా, ఎవరైనా మగాళ్ళని పంపించి బ్యాగ్ తెప్పించు. ఇప్పుడేగా చెప్పాను బావను అవమానించకూడదని. ఇప్పుడు మీ బావ చూపించే యాక్షన్ తో తెలుస్తుంది నేను ఎంత గొప్పవాడిని. ఎక్కడికి వెళ్తున్నావు? కోసం పోరా. అసలే ఫస్ట్ హీరో సెకండ్ హీరో అని తెస్తుంటే ఈ థర్డ్ హీరో ఒకడు వాడెక్కడ? వస్తున్నా. ఎందుకు డాన్స్? మర్యాదగా బ్యాగ్ ఇచ్చాయి. ఇదిగో, దాచిపెట్టు. నేను ఫైట్ చేసి తీసుకోవాలి, అర్థమైందా? అలాగా? ఇదిగో నా ముక్కు పట్టుకో. ఇదిగో హైట్ లో ఉంది, అందుకో. ఎగిరి అందుకో. కష్టంగా ఉంది. 2 దెబ్బలు తిని నువ్వే బ్యాగ్ ఇచ్చేయి. ఏంటి 2 దెబ్బలా? సూపర్ స్టారే 3 దెబ్బలు తిన్నాక తిప్పి కొడతాడు. ఓహో, అలా అంటావా? సరే కొట్టు. క్యాచ్. పారిపో. ఫస్ట్ హీరోతో సెకండ్ హీరో పెట్టుకోకూడదు. పారిపో. గాయత్రి, ఇప్పుడైనా మీ బావని మగాడని ఒప్పుకుంటావా? నీ బ్యాగ్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయేమో అని చెక్ చేసుకో. ఇదిగో, ఓపెన్ చేసి చూడు. చూడు. వదలమంటుంటే బ్యాగ్ వదలు. ఏంటి బ్యాగ్ వదలు. అయ్యో అయ్యో, ఏంటి? అయ్యో, ఏమైంది? మన కాలేజీలో ర్యాగింగ్ గ్రూప్ బాంబు పెడతానని చెప్పారు కదా, అది నీ బ్యాగ్ లో పెట్టారు. అది తెలుసుకున్న నీ హీరో నిన్ను కాపాడడానికి వచ్చారు. కానీ మీ బావ అది నీ చేతికిచ్చి నిన్ను చంపాలని చూశాడు. చాలా థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ వెళ్ళి మీ హీరోకి చెప్పు. ఏమండి? సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్. అయ్యో, దీనికి ఎందుకండి థ్యాంక్స్? మనకి పైన ఉన్నవాడే దీని అంతరికీ కారణం. నువ్వెందుకు మాట్లాడవరా? నేను కష్టపడి గీత గీసి, రోడ్డు వేసి, బ్రిడ్జ్ కట్టి, బస్సు పంపిస్తే అందులో ఎక్కి కూర్చుని ఈజీగా హారన్ కొట్టి వెళ్ళిపోతున్నావు కదరా. ఇది నీ బైకేగా? దొంగ సచ్చినుడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రేయ్, నెక్స్ట్ వీక్ నీకు పెళ్లి, చేతికి ఎక్కువ పని చెప్పొద్దు. ఏంటి బావా, 2 చేతులతో డంబుల్స్ పట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? ఎయిర్ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో, భద్రకాళేంద్ర ఎక్కడుంది? పల్సర్ బైక్ స్టాండ్ ఉందంటరా. పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతులు ఉంటుందట్రా. రే ఫూల్, అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబాయ్, భద్రకాళి, పారిపోదాం పదరోయ్. రే,
నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చిన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావాల్సి వస్తుందిరా బాబు. సరే సరే, బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి, నేను వెళ్తే దొరికిపోతాను. నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్లని మార్చేస్తావు. రేయ్, ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా. నన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడక మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులుపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే. నువ్వెందుకు ఈ బైక్ నేను తీసుకెళ్తున్నావు? బైక్ తీసుకెళ్తాను, ముష్టి ఎత్తుకుంటాను, షకీలాని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్ గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ ఆడడానికి హూ ఆర్ యు? ఈ మొహాన్ని ఎక్కడ చూసానే? ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ్గ మీద పులిపిరి లేదే. ఈ బైక్ నిన్న గోడి సంచి దొంగ తీసుకెళ్ళా. ఏమా, తెలంగాణని ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలంటావేటమ్మా? పోమ్మా. అలా అయితే ఇది నీ బైకా? అవును, ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నేను యాంకర్వా? పోమ్మా. పోమ్మా, చాలా చాలా గానీ. ఓ తగిన సార్. ఆ బైక్ జల్సా, జల్సా, జల్సా. ఇక జల్సా, జల్సా, జల్సా. ఏంట్రా నేను ఒక్కడినే ఇన్స్టర్ట్ చేసుకుని డీసెంట్ గా వచ్చాను, మిగిలిన వాళ్ళందరూ పిగిలిపోయినవి చిరిగిపోయినవి వేసుకొచ్చారే. ఇంకా సేపట్లో చూడు, అవి కూడా ఉండవు. హాయ్ హ్యాపీ బర్త్డే. హాయ్ కమ్ హ్యావ్ ఎ సీట్. శుక్రవారం తలంటుకుని గుళ్ళకు వెళ్లే అమ్మాయిల కంటే శనివారం తల విరబోసుకుని పబ్బులకు వచ్చే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. హాయ్ వసంత్. హే ముక్కు, బియ్య తాగుతావా? ఏరా ఇది ఆర్డర్ చేయడానికి పరీక్షలకు చదివినట్టుగా చదివేస్తున్నావు. బీరు తాగడం కంటే సందు చివరి వాటర్ బ్యాట్ కొని తాగడం బెటర్. సరే రమ్ము. అయ్యయ్యో, పొద్దున్నే కళ్ళకు లిప్స్టిక్ పెట్టినట్టుగా ఎర్రగా అయిపోతాయి. మరి ఇంకేం తాగుతావురా? అల్లుడు, మందు కొట్టాలి కానీ గొంతులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్ గా దిగాలి. అటువంటిది ఏదైనా ఉంటే ఆర్డర్ చేయి. సరే ఉండు బ్రదర్. సార్ స్మూత్ గా 2 లార్జ్ బ్రాండీ. ఓకే సార్. చూసావా, మొత్తం సీట్ల అమ్మాయిలా ఉన్నారు. మనం కట్టే వడ్డీ డబ్బులన్నీ ఇక్కడికి వచ్చైపోతున్నాయి. సరే మందు వచ్చింది కానివ్వు. Cheers. హాయ్ వసంత్. హే ముక్కు, బియర్ తాగుతావా? బీర్ అది తాగను. స్మూత్ గా గొంతులో దిగిపోయేది ఉంటే ఇప్పించు. బ్రదర్, స్మూత్ గా 2 లార్జ్ బ్రాండీ. ఓకే సార్. స్మూత్ గా ఉంటేనే అది స్మూత్. హాయ్ ప్రియా, ఎందుకు ఇంత లేట్? అను నిన్ను పిలుస్తున్నట్టుగా లేదు. ప్రియా వచ్చిందా? ఇప్పుడు వస్తా. అవునరా. తెలుసురా నీ గురించి. ఇట్స్ ఓకే. హాయ్. అదెందుకు అడుగుతావులే, దానివల్ల ఇంట్లోకి వస్తే హాయ్ అను. హాయ్. హే హ్యావ్ ఎ డ్రింక్. ముందే సరిగా ఆర్డర్ చేసి ఉంచావా? థ్యాంక్ యూ. హే, ఒట్కాలో ఇన్ని నీళ్ళు పోయకూడదు. ఎన్ని నీళ్లు పోయాలి? కొంచెం నీళ్ళే పోయాలి. గిద్దెడు బియ్యంలో ఎన్ని నీళ్లు పోయాలి? వాట్ బియ్యం? సగ్గు బియ్యం. మోహన్ చూడు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రా. ఎవరు నువ్వు? ఏజెంట్ వా? నో, బాయ్ ఫ్రెండ్. కాండ్రించి మొహం మీద ఊసేలోగా పారిపో. రా డార్లింగ్, మన స్పీడ్ గా పోండి. హాయ్ అను. హాయ్. నువ్వు సింగిలే, నేను సింగిలే. ఎందుకు అవ్వకూడదు మన మింగిల్? వాట్? దట్ మీన్స్ నువ్వు నా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలి, నేను నా 3 నెలల జీతం నీ చేతికి ఇవ్వాలి. ఆదివారం 1/2 కిలో మాంసం తీసుకొచ్చి కళాయిలో నువ్వు వేయించాలి. నీకు తెలియకుండా నేను ఒక పెగ్గు కొట్టి ఒక్కొక్క ముక్క కొరుకుతూ ఉండాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? You want to date? ఎస్, అవర్ మ్యారేజ్ డేట్. What? Are you mad? Are you crazy? How can you talk like this? It's not possible. I hate marriage. Okay? Don't talk like this. Stop it. రేప్ చేసినా ఇంత గట్టిగా అరిచుండేది కాదేమో. పెళ్లి చేసుకుంటావా అని అడిగిన పాపానికి ఎన్ని తిట్లు తిట్టింది. కోపంలో నా ముందు కూడా కొట్టేసి వెళ్ళిందే ఇది. రే, ఈ చుట్టుపక్కల ఎక్కడ వైన్ షాప్ ఉందా? Hey uncle, ఇటు రండి. Hey. హాయ్. ఏంటి లోన్ కోసం అపార్ట్మెంట్ గా వచ్చేసావా? ప్రియా ఎక్కడ? తను బైక్ పార్క్ చేస్తోంది. వసంత్ ఎక్కడ? వాడా నెహ్రూ గారి స్టైల్లో పిల్లలతో ఆగండి, కలిసి ఆగండి. దాగుడుమూతలు ఆడుతున్నాడు. వాడి గురించి వదిలే. అందరూ ఎక్కారా? ఎక్కేశారా? ఎక్కారా? ఎక్కారా? ఎక్కరంటే ఏయ్,
అసలు నీకు తెలివుందా? అదేంటి? జంటలు జంటలుగా కూర్చోబెట్టి ఎక్కారా ఎక్కారా అని అరుస్తావేంటి? రే ఇది స్లో బైక్ రైస్ రా. జంటలు జంటలుగా కూర్చోబెట్టి మెల్లమెల్లగా బండి నడుపుతూ అదుగో అక్కడ కనిపిస్తున్నదే గీత. ఆ. చివరగా అక్కడికి వెళ్ళి ఎవరు చేరుతారో వాళ్ళకి ఇలాంటి కంచాలు 2 బహుమతిగా ఇవ్వబడును. ఒకటి కడుక్కోవడానికి జగ్గిస్తున్నావు, లేదంటే తినడానికి బొచ్చిస్తున్నావు. ఇవి తప్ప వేరే బహుమతులే ఇవ్వవా? ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావే, ఈ పోటీలో పాల్గొని నువ్వు విన్ చేయగలవా? ఇలా చూడు మిస్టర్ చీపురు పుల్ల, మేము బ్రేక్ కొట్టామంటే ఉన్న చోట్లోనే కదలకుండా అరగంట సేపు ఉంటాం. 2 బొచ్చుల మీద నా పేరు రాసి ఉంచు, ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను. అయ్యయ్యో, ఒకవేళ విన్ చేసి వీడు బొచ్చులెత్తుకెళ్తాడేమో. అరే దిగండి, కాస్త దూరంగా వెళ్ళి కౌగిలించుకుని కూర్చోండి. రే 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 ఒక చిన్న కోరిక. ఏంటి? ఆ 2 బొచ్చుల్లో ఒక బొచ్చ నాకు కావాలి. అయితే ఆ బైక్ తీసుకుని నా వెనకే రా. అది నా వల్ల కాదు కానీ ఎలాగో నువ్వే గెలుస్తావు. నా కూతుర్ని వెనకాల కూర్చోబెట్టుకుని ఒక బొచ్చ నాకు ఇవ్వు. ఎక్కించు. రామా రా రా రా, త్వరగా రా. నీ ఎక్కి, ఫోటో ఎక్కి, ఒకటి ఉంటే ఇస్తావా? ఎందుకు? పూజ రూమ్ నుంచి పూజ చేయడానికి. ఒక బొచ్చ కోసం నీ కూతురు నాతో పంపిస్తున్నావే, నీలాంటి గొప్ప తండ్రి ఉండడు. నన్ను ఆశీర్వదించు మామ. చల్లగా ఉండు. మామాని ఎందుకంటున్నాడు? ఏదో మాత్రం పుణ్యం ఉంటుంది. స్పీడ్గా వెళ్ళా కూడా బ్రేక్ వేస్తే జర్కే ఉండదు Yes, కదా. స్టాండ్ వేసి ఉన్నప్పుడు. వెళ్ళండి వెళ్ళండి. ఇది స్లో రేసే కదా, వాడేంటి దూసుకుని వెళ్ళిపోతాడు? ఏమయ్యా, ఆ గేట్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేసాడు అనుకో, స్టడీగా నిలబడిపోతుంది బండి. ఇంకో అరగంటలో కూడా ఆంధ్ర మాత్రమే దాటిపోతాడు. రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు. అయ్యో నా కూతురు గది. అందుకే మామ అన్నాడా?